సార్ నమస్తే. రా రా నమస్తే. ఏమి విషయం? ఈ మధ్య మనవి కాన్సెప్ట్లో తక్కువైనాయి సార్ కదా సార్. దానివల్ల నేను ఒక మంచి కాన్సెప్ట్ జోక్స్తోనే ఉంటుంది సార్. భలే ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, పడి నవ్వుతారు సార్. అవునా? చెప్పు చెప్పు. ఒక మంచి జోక్ ఉంది సార్, వింటారా? చెప్పు. ఏం లేదు సార్, నిన్న అట్లా పోతా అంటే ఒక ఆవు తన్నింది సార్ వేరే వాడిని. పడిపోయినాడు సార్. జోక్ సార్ అది. దాంట్లో జోకే ఉంది. వాడు సైడ్ కాలంలో పడినాడు సార్. పడినాడు, దాంట్లో జోకే ఉంది. అదే సార్ జోకు. దాంట్లో జోకే ఉంది అంటే ప్రజలు నవ్వాలి కదా. నాకే నవ్వు రాడు, ఇంక ప్రజలకేం వస్తుంది సార్? ఆవు కాడ వాడు వెనకలు పట్టుకుంటే తంతే ఇంకా సైడ్ కాలంలో పడితే నవ్వరా సార్? అవును, ఆవు తోక పట్టుకున్నాడు, తన్నింది, దాంట్లో తప్పేముంది? సైడ్ కాలంలో పడినాడు సార్ వాడు. సైడ్ కాలంలో పడినాడు, దెబ్బలు తగిలింటాయి అంటే నాకు నవ్వు వస్తుంది, మీకు నవ్వు రాలేదా సార్ జోక్కి? అట్లా కాదు బా, వాడు సైడ్ కాలంలో పడినాడు, పాపం బురదలో పడి దెబ్బలు తగిలింటాయి, అంత ఇన్ఫెక్షన్ అవుతుంది, అందుకు బాధ కావాలి కానీ నవ్వేందుకు వస్తాను దాంట్లో. సార్ నేను కళ్ళారా చూసే నవ్వుతున్నా, మీరేంది సార్ ఇట్లా చెప్పి చూసినా నేను నవ్వుతున్నా, చెప్తాంటే మీకు నవ్వు రాలేదా? నన్ను చూసి కానీ రాలేదా? నాకు మిమ్మల్ని చూసి మానవత్వం లేదేమనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎవడో దెబ్బ తగిలి సైడ్ కాలంలో పడినాడు, వాడిని చూసి నవ్వకుండా ఫస్ట్ పోయి వాడిని లేపి దెబ్బలు ఏమైనా తగిలా నీళ్ళతో కడుగుదాం అట్లాంటివి ఏమైనా చేసినారా? ఊరికి నవ్వింటారు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. మానవత్వం లేదా మీకు? సార్ దిండుగా ఉంది లేదు సార్, దాని గురించి కాదు. మరి మానవత్వం లేనట్టే బిహేవ్ చేస్తాను. అది వచ్చి మళ్ళీ జోక్ లాగా నాకు చెప్పడం నాకెంత బాధ అవుతుందంటే, రేపొద్దు నువ్వు కూడా సైడ్ కాలంలో ఎప్పుడైనా పడితే కూడా పక్కన ఉండే వాళ్ళు నవ్వుతా అంటారు. ఏంటి పడతారు సార్? ఎత్తుకుంటారు నన్ను కానీ తలలో నుంచి పైకి. నాకు దాంట్లో జోక్ ఏముందో అర్థం కావడంలే. మిమ్మల్ని నవ్వించాలంటే నాతో కాదులేండి సార్. ఉండు మస్తాన్కి చెప్దాం. మస్తాన్ 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 సార్ నమస్తే సార్. ఏరా ఏమమ్మా? సార్ నమస్తే సార్. నమస్తే. ఏం లేదు, అన్ని రోజులు నన్ను అప్పటి నుంచి ఏదో జోక్ చెప్పి ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు, కానీ దాంట్లో జోక్ ఏదో నాకు కనబడి చావడంలే. ఏం చెప్పినారా? జోక్ చెప్పినామమ్మా. ఏం జోకు? ఆవు జోకు చెప్పు చూద్దాము. కాదులే, అది నవ్వు రాదు పాడరాదు కానీ. కాదు, ఏంది కటింగ్ అంత సన్నగా కొట్టించినావు నువ్వు? సార్ ఏం లేదు సార్, ఈరోజు పొద్దున్నే మంగళ షాప్ పోయింది సార్. నేను కటింగ్ చేయించుకున్నాక 40 రూపాయలు అంటే నా దగ్గర చిల్లర లేకపోతే 50 రూపాయలు నోట్ ఇచ్చినాను సార్ నేను ఆయనకి బార్బర్కి 10 రూపాయలు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను లేప చిల్లర లేదు అని సార్. మనకి అప్పు పెట్టే అలవాటు లేదు, ఒకరితో మనం ఇప్పించుకునే అలవాటు పెట్టే అలవాటు లేదు సార్. రెండు లేవు సార్ మన దగ్గర. అప్పు తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు. మంచి పాలసీ కదా. అందుకోసమే ఆ 10 రూపాయలు కూడా కటింగ్ కొట్టేసి అన్నాను సార్. 10 రూపాయలు కూడా కటింగ్ కొట్టేసి అన్నాను సార్. 10 రూపాయలు కూడా కటింగ్ కొట్టేసి అన్నాను సార్. 10 రూపాయలు చిల్లర ఇల్లని చెప్పి మళ్ళీ 10 రూపాయలు కూడా కటింగ్ కొట్టించుకున్నావా? ఏం మనిషివా నువ్వు? నా కటింగ్ చాలా స్టైల్గా ఉంది కదా సార్. అది కాదులేండి సార్, మీరు కానీ బాగా చెప్తారు. రాత్రి అయితేనే పిల్లం జుట్టు పట్టుకొని వంగబెట్టి వాంచుతా, అది ఆ జుట్టు దొరకకూడదని వాడు అట్లా కొట్టించిండు. ఏంది మాట్లాడుతున్నారా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇట్లా కవరింగ్ అన్ని ఇచ్చుకోద్దాం సార్. చిల్లర లేక కటింగ్ కొట్టించుకున్నాను సార్. ఇంకా నువ్వు దాంట్లో ట్రైల్ వేసి చూపిలా, నా క్రాఫ్ అంతా పోతుంది మళ్ళా. ఏంటండి రాడా? సర్లే ఆవుజో చెప్పాను అర్థం. ఆయన కనుక నవ్వినాడు అనుకో నేను గుండు కొట్టుకుంటా. మీరే నవ్వాలా? ఇంకా ఏం లేదప్పా, జోక్ అని చెప్పి నా ప్రాణం తీసాడు. నిన్న ఆడుకో పోతాడంట, దారిలో ఒక ఆయన ఎవరినో ఒక ఆవు తన్నిందంట, వాడు తోకబట్టి వీక్తే ఆడిపోయి సైడ్ కాలంలో పడినాడంట. అది పెద్ద జోక్ లాగా వచ్చి చెప్తాడు. ఎవరు వీడా సార్? లే, ఆవు తన్నేది నిన్నే కదరా పద్దన, నువ్వే కదా సైడ్ కాల్లో పడిండేది. దీన్ని జోక్ మాదిరి తీసుకొచ్చి సార్ చెప్తానవా? గబ్బునాయలా ఆడే పక్కన సారా పొద్దున కటింగ్ చేయించుకుంటా అంటే నేను తెలుసనా? గబ్బునాయలా నువ్వే ఆడుండిరా, ఊరికే మానం తీస్తున్నావురా సార్. కటింగ్ చేయించుకుంటా పని నేను ఆడే. సరిపోయినా పని బాగున్నా సైడ్ కాలంలో పడి నువ్వేనా? నాకు వీడు నేను పడితే జోక్గా ఉంది సార్. కాదు, నువ్వు పడి వేరే వాళ్ళు పడితే నవ్వినట్టు చెప్తే చూడు, అది జోకాడప్పా సార్. ఇది మానవత్వం అది ఇది అంటారు కదా సార్. ఇది జోకప్పా. లీ సాల్గా
కనీసం మీలోగాని లేదా సార్ మానవత్వం? దీంట్లో మానవత్వం ఏముంది చెప్పు? జోకుని జోకులాగే తీసుకోవాలి, దాంట్లో మానవత్వం ఏముంది? ఎవడన్నా పోయి సైడ్ కాలంలో పడతాడా? సార్ పోయిస్తాం సార్, మళ్ళీ కలుస్తాను. రైట్ రైట్ రైట్. ఈడు సైడ్ కాలంలో పడితే బాధ, పక్కనోడు సైడ్ కాలంలో పడితే జోకు. జనాల్లో సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ పెరిగిపోతుంది.